హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు, స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే సీరియల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది ఎలాగంటే ఇక అవని అయితే ఇక పల్లవి డ్యాన్స్ వేస్తూ అవనికి దొరికిపోతుంది. ఇక పల్లవి ప్రెగ్నెన్సీ ఒక నాటకం అని ఇక అందరి ముందు నిజాన్ని తెలియజేయబోతుంది. ఇక అవని అయితే అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అవనినైతే ఒక ఆట అయితే ఆడుకోవాలని ఇక అవనికి తనకి ఇష్టమైనవి ఇదని అదని చెప్పి ఇక అవనితో అన్ని వంటకాలు చేయిస్తూ అవి తినకపోవడంతో ఇక అవని అయితే పాపం రిస్క్ పడుతూ ఉంటుంది. ఇక అవనిని ఇక బూరెలు చేసుకుని నాకు తినబుద్ధి అవుతుందని చెప్తుంది. ఇక పల్లవి అయితే అప్పుడు సరే అని ఇక అవని ఇక వాటిని చేయడానికి ఇక బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే ఏంటమ్మా అవి చాలా టైం పడుతుంది, గారెలు ఇక ఆ గారె బూరెలు చేయాలంటే ఇక ఖచ్చితంగా మినపగుండ్లు నానబెట్టాలి, ఇక టైం చాలా పడుతుంది, ఇది ఇప్పుడు ఎక్కడ అవుతుంది అని ఇక అంటూ ఉంటుంది. ఇక మీనాక్షి అయితే అప్పుడే ఇక కావాలనే నా మనవరాలికి తినాలనిపించిన వంటకాన్ని నీ కూతురు చేస్తుందని చాలా కోపంగా ఉందా, నీ కూతురికి పని చెప్పామనే కదా అని ఇక అంటూ ఉంటుంది ముసలావిడ. ఇక అప్పుడే అది కాదమ్మగారు, నేను చెప్పేది ఏంటంటే ఇక అది చాలా లేట్ అవుతుందని ఇక అంత రిస్క్ తీసుకొని ఇప్పుడు పల్లవి కోరుకున్న కోరికని ఎలా తీర్చగలం అని ఇక అమ్మ ఉద్దేశం అంతే అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడు సరే అని ఇక అమ్మ నువ్వేమీ బాధపడకు, నేను చేసి తీసుకొస్తాను కదా అని ఇక అవని అయితే ఇక అవి చేయడానికైతే లోపలికి వెళ్తుంది. ఇక వెంటనే మీనాక్షి అవని దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏంటమ్మా ఈ పల్లవి నిన్ను అది తీసుకురా ఇది తీసుకురా అని ఇక అన్నీ తింటుందే కానీ ఇక తను మాత్రం నాకైతే డౌట్గా ఉంది, తను అసలు కడుపుతో ఉందా లేదా అని అనిపిస్తుంది అని అవనితో మీనాక్షి అనగానే ఇక అవని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక లేదమ్మా ఇక పల్లవి ఖచ్చితంగా ప్రెగ్నెంటే అని ఇక ముందుగా ఇవి ఇచ్చేస్తాను అని ఇక అవని అయితే ఆ బూరెలు తీసుకొని పల్లవి దగ్గరికి వచ్చి అవి ఇస్తుంది. ఇక పల్లవి మాత్రం చాలా సంతోషంతో ఈరోజు నిన్ను ఒక ఆట ఆడుకుంటూనే ఉంటాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అటు పక్క ఇక శ్రీకర్ అయితే శ్రీయని ఎత్తుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అది చూసిన అవని ఏంటి శ్రీకర్ ఏమైంది అని ఇక శ్రీయకి అని అడుగుతూ ఉంటుంది. లేదు వదిన, శ్రియకి కాళ్ళు వాపులుగా ఉన్నాయి, అందుకనే తనని తీసుకొని వచ్చాను అని అనగానే అప్పుడు ఇక అది చూసిన సరే సరే అని అవని లోపలికి వెళ్తుంది. అప్పుడే మీనాక్షి చూసావు కదమ్మా శ్రేయకి ఇక ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఒక నెల మొత్తం వాంతులు ఇక వేగిల్లులా వచ్చేస్తూనే ఉన్నాయి, ఆ తర్వాత కాళ్ళ వాపులు వచ్చాయి, ప్రెగ్నెంట్ లక్షణాలు శ్రియలో ఉన్నాయి కానీ పల్లవిలో ఒకటి కూడా కనిపించడం లేదు. పల్లవి ప్రెగ్నెంట్ అన్న రోజు మాత్రమే వామిటింగ్ చేసుకుంది కానీ ఇంతవరకు ఒక వామిటింగ్ కూడా చేసుకోలేదు, ఒకరింపు కూడా ఏమీ లేదు, తను బాగానే అన్ని చేసినా తింటూనే ఉంది కానీ పల్లవి చేసేదంతా నాకు ఇక నాటకంలా అనిపిస్తుంది, తను ప్రెగ్నెంట్ అన్న నిజమైతే నాకైతే అర్థం కావడం లేదు, తను ఖచ్చితంగా ప్రెగ్నెంట్ కాదని ఒక నాటకం ఆడుతుందని డౌట్గా ఉందమ్మా అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే ఇక అవని అయితే ఇక అవునమ్మా నువ్వు చెప్పాక నాకు కూడా అర్థమవుతుంది, నిజంగానే పల్లవికి ఏ లక్షణాలు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళ లక్షణాలు లేవు, నిజంగానే పల్లవి కావాలనే నాతో పని చేయించుకున్నట్లుగా ఉంది, ఖచ్చితంగా పల్లవి నాటకమే ఆడుతుందని నాకు కూడా అనిపిస్తుందమ్మా, కానీ ఎలా ఇంట్లో వాళ్ళకి ఎలా తెలియజేయాలి, ఇక ఈ పల్లవి ఈ నాటకంతో నన్ను పని చేయించాలని చూస్తూ ఉన్నట్లుంది అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక తను నా కూతురు లాంటిదే కానీ ఇక నేను ఈ విధంగా చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇది నిజమై ఉంటుంది అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. సరే అమ్మా ఎలాగైనా ఈ పల్లవి నాటకాన్ని బయట పెట్టాలి, ఈ పల్లవి ఇలానే ఉంటే ఇక నన్ను ఇలానే పనులు చేయించుకుంటుంది, కావాలనే నా మీద ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటుంది అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. సరే అమ్మా ఎలాగైనా ఈ పల్లవి ఆడుతుంది నాటకం అని నిజాన్ని బయట పెట్టాలి అని ఇలా
మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయానికి పల్లవి అయితే వీళ్ళ మాటలన్నీ వినేస్తుంది. అంటే ఒక్కసారే షాక్ అయిపోతుంది పల్లవి అయితే. ఏంటి వీళ్ళు నిజంగానే నాది ప్రెగ్నెన్సీ నాటకమని అందరి ముందు బయట పెడతారా? ఇప్పుడు నేను నాటకం ఆడుతున్నానని తెలిసి ఇక ఇంట్లో వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తారు, నన్ను బయటికి గెంటేస్తాడు కమల్ అయితే. ఇప్పుడు వీళ్ళు నేను నాటకం ఆడుతున్నానని అందరి ముందు ఎలా నిరూపిస్తారు? లేదు, ఇలా జరగకూడదు. నిజంగానే నేను కూడా స్త్రీ అలా వాంతులు చేసుకున్నట్లు, ఇక కాళ్ళు వాచినట్లు నటియాలి, లేకపోతే ఈ అవనికి డౌట్ వస్తుంది అని ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ముందుగా ఈ మీనాక్షిని ఇంట్లో నుంచి పంపించేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఈ మీనాక్షిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలి, నా గురించి ఇవన్నీ చెప్తుందా అని పల్లవి చాలా కోపంతో ఉంటుంది. అప్పుడే ఇక అత్తయ్య గారు ఈ అవనిని ఇక పనులు చేయొద్దని ఇక అవని వాళ్ళమ్మ, చూడు అత్తయ్య గారు, అక్క ఇలా మాట్లాడుకుంటున్నారు చూడండి అని ఇక పార్వతిని తీసుకొచ్చి మీనాక్షి అలా మాట్లాడడాన్ని వినిపిస్తూ ఉంటుంది. ఇక అది విన్న పార్వతి అయితే చాలా ఆవేశంతో, ఏంటి మీరు మా కోడలికి తల్లి అని మాత్రమే ఈ ఇంట్లో ఉండనిస్తున్నాము, కానీ నా కోడలు గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి నా గురించి ఇలా మాట్లాడతావా అని ఇక పల్లవి అయితే మీనాక్షి చెంప పలగొడుతుంది. అప్పుడే ఇక అవని అయితే చాలా బాధపడుతుంది. ఏంటి పల్లవి, మా అమ్మ చేసిన తప్పేంటి అని అనగానే, చూసావు కదా మీ అమ్మ ఏం మాట్లాడుతుందో, నేను ప్రెగ్నెంట్ కాదని, ఇక నాలో ఈ లక్షణాలు లేవని అంటుంది కదా, అత్తయ్య గారు కూడా విన్నారు అని ఇక అంటూ ఉంటుంది. లేదు, ఇక మా అమ్మ అలా మాట్లాడలేదు, నిజంగానే శ్రీయకి ఇక ప్రెగ్నెంట్ లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ నీకు లేవని అలా చెప్పింది అంతే అని ఇక అంటూ ఉంటుంది. ఇక అవని అయితే అప్పుడే ఇక సరే అవని, ఇంకోసారి మీ అమ్మ మాత్రం ఇక మన దాంట్లో తల దూర్చకూడదు చెప్తున్నాను, ఒక మూలన పడుంటేనే ఇక్కడ ఉంటుంది అని ఇక పార్వతి అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక అప్పుడే మీనాక్షి, అమ్మ అవని, నా వల్ల మీరు గొడవ పడకూడదు, నిజంగానే ఒక మూల పడి ఉంటాను అని ఇక మీనాక్షి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని మాత్రం, పల్లవి నువ్వు ఖచ్చితంగా నాటకమే ఆడుతున్నావని నాకు అర్థమైంది, ఇప్పుడు మా అమ్మని బాధ పెట్టావు కదా, మా అమ్మ ఇక నిజాన్ని బయట పెడుతుందోనని ఇక నువ్వు టెన్షన్ పడి ఈ నిజాన్ని అబద్ధాన్ని చేసి ఇక అత్తయ్య గారిని మా అమ్మ మీద అపార్థం చేసుకునేలా చేసావు కదా, నిన్ను వదిలిపెట్టను అని ఇక అనుకుంటూ ఉంటుంది అవని అయితే. ఇక అవని అయితే ఇక అక్కడి నుంచి ఇక పక్కకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి చెప్పిన విషయాన్నే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి మాత్రం ఇక ఎక్సర్సైజ్ చేయమని ఇక కమల్ అయితే ఇక ఇలా చేయాలని చూపిస్తూ ఉంటాడు. ఇక సౌండ్ బాక్స్ అక్కడ పక్కన పెట్టి ఈ విధంగా చేస్తూ ఉండు, నిన్ను లోపలికి వెళ్ళి ఇక వస్తాను అని ఇక కమల్ అయితే ఈ ఎక్సర్సైజ్ని ఇక పల్లవికి చూపించి అక్కడి నుంచి వెళ్తాడు. వెంటనే పల్లవి అయితే, ఇదేంటి ఇలాంటివి నాకు సూట్ కావు, ఇక నేను వేసేది డ్యాన్స్ మాత్రమే అని ఇక పల్లవి అయితే ఆ బాక్స్లో ఉన్న సాంగ్స్ పెట్టి ఇక తను ఎగురుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి అవని ఇక అటుగా వస్తూ ఉంటుంది. ఇక ఈ విధంగా పల్లవి డ్యాన్స్ వేయడం చూసి అవని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి పల్లవి ఇలా డ్యాన్స్ చేస్తుందేంటి, తను ప్రెగ్నెంట్ అని ఇక ఈరోజు మా అమ్మ ఇక ఈ విధంగా మాట్లాడితేనే ఇక నేను ప్రెగ్నెంట్ కాదని నాటకం ఆడుతున్నానని అన్నారని అపార్థం చేసింది. అలాంటి పల్లవి ఇప్పుడు తను కడుపుతో ఉండి ఇలా డ్యాన్స్లు వేయడం ఏంటి అంటే, ఖచ్చితంగా అమ్మ చెప్పినట్లు పల్లవి ప్రెగ్నెంట్ కాదు, తను ఒక నాటకమే ఆడుతుంది. ఇక వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. అవును, ఈ పల్లవి ఖచ్చితంగా మాట మార్చేస్తుంది కాబట్టి సాక్ష్యాలతో ఇంట్లో వాళ్ళకి ముందుగా కమల్కి ఇక తిన గురించి నిజం తెలియజేయాలి అని ఇక అవని అయితే వెంటనే ఇక అక్కడున్న పల్లవి డ్యాన్స్ వేస్తూ ఉండగా ఆ వీడియోనైతే చాటుగా తీస్తుంది. ఈరోజు మా అమ్మని బాధ పెడతావా పల్లవి, నా చెల్లెలు నువ్వు, కానీ ఏ రోజు నా చెల్లెలుగా ప్రవర్తించలేవు. మీ నాన్న మా అమ్మ విషయంలో ఈ విధంగా బాధ పెట్టాడు, ఇక నువ్వు కూడా మమ్మల్ని ఇలా బాధ పెడుతూనే ఉన్నావు, కాబట్టి ఈరోజు నీ గురించి ఖచ్చితంగా నిజాన్ని అందరి ముందు తెలియచేస్తాను అని ఇక వెంటనే ఇక అవని అయితే ఇక పల్లవి వేస్తున్న డ్యాన్స్ని అయితే వీడియో తీస్తుంది. వెంటనే ఇక అవని అక్కడి నుంచి ఇక రూమ్లోకి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక హాల్లో ఇక అన్ని కమల్ అయితే ఇక పల్లవికి ఇష్టమైన వంటకాలన్నీ తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక
మీనాక్షి అయితే అక్కడికి వస్తుంది. ఇక మీనాక్షి వాళ్ళిద్దరిని అలా చూసి, ఏంటమ్మా పల్లవి, అసలు నువ్వు నాటకం ఆడుతున్నావని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా నిన్ను బయటికి గెంటేస్తాడు కమల్ అయితే. ఇక ఇలా నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం, కానీ ఇలా నాటకంతో సంతోషంగా ఉండడం కాదు అని ఇక మీనాక్షి అలా ఆలోచిస్తూ తన మనసులో చూస్తూ ఉంటుంది పల్లవి వైపే. అప్పుడే పల్లవి మీనాక్షిని గమనించి, ఏమండి, తనని ఇక్కడి నుంచి పంపించేయండి, తను నేను తింటూ ఉంటే దిష్టి తాకేలా చూస్తుంది, తన చూపు మంచిది కాదు అని ఇక అంటూ తను వచ్చిన కానుండి మన ఇంట్లో ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తను అడుగు పెట్టిన సమయమే ఇక చెడు సమయం. తన వల్ల మనకి అన్ని ఆటంకాలే ఎదురవుతాయి, ఎప్పుడు గొడవలతో స్టార్ట్ అవుతాయి అని ఇక పల్లవి అయితే మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అవని అయితే ఆ మాటలు విని నోర్ముయ్ అని గట్టిగా అరుస్తుంది. ఏంటి, మీ అమ్మని అంటున్నానని ఇలా మాట్లాడుతున్నావా? నిజం చెప్పు, మీ అమ్మ వచ్చి ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన కానుండి ఎప్పుడు గొడవలే, ఇంట్లో సంతోషంగా ఏ రోజైనా ఉన్నామా? అయినా నిన్ను తింటుంటే తనెందుకు అలా చూస్తుంది ఇక అని అలా మాట్లాడుతూ ఉంటుంది. మా అమ్మ ఏమీ ఇక నీ వైపు చూడడం లేదు, ఇక నువ్వు తప్పుగా మాట్లాడకు, ఇక తప్పుగా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా మా అమ్మ గురించి అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది. ఏంటి, మీ అమ్మ గురించి తప్పుగా ఎందుకు మాట్లాడకూడదు? అసలు మీ అమ్మకి ఇక భర్తేడి, నీకు తండ్రి ఎవరో నీకు తెలుసా? అసలు మీ అమ్మ నిజంగానే తండ్రి లేకుండా మిమ్మల్ని ఎలా పెంచింది అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక అవని అయితే ఇక పల్లవి చెంప పలగొట్టి, ఏం మాట్లాడుతున్నావు, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నా తండ్రి లేనంటే దానికి కారణం ఏదో ఉంటుంది, మా అమ్మ చెప్పడం లేదు అంతే, కానీ మా అమ్మనే అపార్థం చేసుకుంటున్నారు, అయినా నువ్వు తప్పు పని చేయడం లేదా అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక పల్లవి, ఏంటి నేను చేశానా? నాకు తండ్రి మా నాన్న చక్రధర ఉన్నాడు, మా అమ్మ ఉంది, ఇంకా నేను తప్పు పని చేయడం ఏంటి అని అనగానే, ఇప్పుడు ఆడేది నాటకమే కదా అని అనగానే పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి, నేను నాటకం ఆడుతున్నానా అని అనగానే, అవును కదా, నువ్వు ప్రెగ్నెంట్ కాకున్నా ప్రెగ్నెంట్ అని అందరి ముందు నటిస్తున్నావు, అందరి ముందు నాతో సేవలు చేయించుకుంటున్నావు, కావాలని నన్ను పదే పదే అది తినబుద్ధి అవుతుంది, ఇది తినబుద్ధి అవుతుందని నన్ను ఒక పావు బొమ్మలా ఆడుకుంటున్నావు, ఇదంతా నువ్వు కావాలనే కదా చేస్తున్నది అని ఇక అవని అంటూ ఉంటుంది. ఏంటి, నాకు పని చేయడం ఇష్టం లేక నా ప్రెగ్నెంట్ నాటకం అని క్రియేట్ చేస్తున్నావు కదా అని ఇంకా అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఏంటి, నీకు పని చేయడం నాకు ఇష్టం లేక కాదు, శ్రేయ ఎంత చెప్పినా నేను చేయడం లేదా? శ్రేయ నిజంగానే ప్రెగ్నెంట్, ఎందుకంటే తనకు అందులో ఉన్న లక్షణాలన్నీ తనకు ఉన్నాయి, ఎందుకంటే తను వామిటింగ్ ఇక చేసుకుంటూనే ఉంది, ఆ తర్వాత ఇప్పుడు కాళ్ళవాపులు ఇక అలా చేస్తూనే ఉంది. ప్రెగ్నెంట్ వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉంటాయి, కానీ నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పడమే కానీ నీలో ఒక లక్షణం కూడా అవి కనిపించడం లేదు, ఇక పెట్టినవన్నీ వంటకాలు ఇష్టమైనవన్నీ తింటూనే ఉన్నావు, కానీ నీకు అలా ఓకరింపు కానీ ఏదీ లేవు కదా, అయినా నువ్వు ప్రెగ్నెంట్ అంటే ఎలా నమ్మాలి అని అనగానే, ఏంటి నేను ప్రెగ్నెంట్ కాదానా అని ఇక చాలా కోపంతో ఉంటుంది. అవును, నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ కాదు, ఒక నాటకమే ఆడుతున్నావు అని ఇక అనగానే ఇక కమల్ అయితే, ఏంటి పల్లవి నిజం చెప్పు, నువ్వు ప్రెగ్నెంట్ కాదా? నువ్వు ప్రెగ్నెంట్ అని నేను ఎంతగానో మురిసిపోయాను, కానీ నువ్వు ప్రెగ్నెంట్ కాదా అని కమల్ అంటూ ఉంటాడు. ఏంటండి, ఇక తన మాటలు పట్టుకొని నేను ప్రెగ్నెంట్ కాదని అంటున్నావేంటి అని ఇక పల్లవి అనగానే, అవును నిజంగానే నువ్వు ప్రెగ్నెంట్ కాదు, సాక్ష్యాలతో నేను నిరూపిస్తాను అని ఇక అవని అంటూ ఉంటుంది. ఏంటి, నువ్వు సాక్ష్యాలతో నిరూపిస్తావా అని అనగానే, అవును నేను నిరూపిస్తాను, కావాలంటే ఈ పల్లవి ఇక తను ప్రెగ్నెంట్ కాదని ఇక తను చూడు ఎలాంటి డ్యాన్సులు వేస్తుందో, ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైనా ఇలా డ్యాన్స్ వేస్తారా అని ఇక అవని అయితే ఆ వీడియోని కమల్కి చూపిస్తుంది. అప్పుడే ఆ వీడియోని కమల్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి అంటే పల్లవి ఖచ్చితంగా ప్రెగ్నెంట్ కాదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ వాళ్ళు ఇలా చిందులు వేస్తూ డ్యాన్స్ వేయరు, ఇక అంటే ఖచ్చితంగా ఇక పల్లవి కావాలని ప్రెగ్నెంట్ నాటకం ఆడుతుంది, ఇలా నాటకం ఆడితే ఆస్తి వస్తుందని ఇలా నాటకం ఆడుతున్నావు కదా, నీలాంటి ఆస్తి కోసం ఈ ఇంట్లో ఉంటూ ఇక మమ్మల్ని మోసం చేస్తున్నావా, ఇక ఆస్తి కోసం ప్రెగ్నెంట్ అని ఇక తొందరలోనే నాకు పిల్లలు పుడతారని చాలా సంతోషంతో ఉన్నావా, ఇక ఇంతటి మోసం చేసిన వాళ్ళు నాకు భార్యగా అవసరం లేదు, ఇక భార్యగా నాకు అవసరం లేదు, నీకు భర్త అయినా పిల్లలైనా ఆస్తి కోసమే కావాలి, ఇది నాకు అర్థమవుతుంది, ఇక ఇలాంటిది నా ఇంట్లో ఉండకూడదు అని కమల్ అయితే పల్లవి చెంప పలగొట్టి ఇక పల్లవిని బయటికైతే గెంటేస్తాడు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతి అయితే నిజంగానే ఇక అవనితో చాలా సేవలు చేయించుకుంది పల్లవి, నిజంగానే పల్లవి ప్రెగ్నెంట్ అని చాలా మురిసిపోయాము, తొందరలో నాకు మనవరాలు ఇక నాకు వస్తారు అనుకున్నాను, కానీ ఇలాంటి పల్లవి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు,
ఇక ఆస్తి కోసం ప్రెగ్నెంట్ అన్న నాటకం ఆడుతుందా, చి నాకు కోడలని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే కమల్, నాకు కూడా చాలా కోపంగా ఉంది నాన్న, నాకు తన భార్య అని చెప్పడానికి సిగ్గుగా ఉంది, అసలు తను ప్రెగ్నెంట్ అన్న నాటకం ఆడమే పెద్ద సిగ్గుగా ఉంది, అసలు ఆస్తి కోసమే ఇదంతా చేసింది అని చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇక కమల్ కూడా ఇక ఎప్పటికీ ఈ పల్లవి ఇంట్లోకి రాకూడదు, ఇక పల్లవి తన తండ్రిలాగే మోసం చేస్తుంది అని ఇక కమల్ అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఈ విధంగానైతే ఇక పల్లవినైతే నిజం తెలుసుకొని అవని ద్వారా బయటికైతే గెంటేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.